पूरा लोकल పాకిస్తాన్కి సంబంధించిన పౌరులందరూ ఈ దేశం నుంచి 29 అని 30 ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు. వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. వీళ్ళకి దేశ భద్రత, భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సంకనేసుకొని తిరుగుతున్నారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది, లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదుంటే 2004 నుంచి 14 వరకు ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, ఎందరూ ఊచకోతకు గురైనరు. కశ్మీర్లో 89ల నుంచి మొదలైన కశ్మీరు లక్షల మంది అక్కడ పండితులని తరిమేయడబడ్డది బడ్డరాడ్ నుంచి. ఇయ్యలటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు. అదే రకంగా కాకుండా బాంబేల, ఢిల్లీల, హైదరాబాద్ లుంబిని పార్కుల, గోకుల్ చాట్ల ఇటువంటి ఎన్ని పదుల సంఖ్యలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయ్యేటి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి కశ్మీరు బయట ఎటువంటి టెర్రరిస్టు కార్యకలాపాలు మనకు కనబడతలేవు.